నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్ సూచన. రాజకీయ పార్టీల నేతలకు నిబంధనలపై ఉన్నతాధికారుల దిశానిర్దేశం. వైభవంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు. ప్రసిద్ధ ఆలయాల్లో పెరిగిన భక్తుల తాకిడి. నవశక్తి దుర్గామాత ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్ రాజర్షి షా. పట్టణంలోని పలు మండపాలలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నేతలు నియమావళిని పాటించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పాల్గొన్న ఆయన నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నేతలు ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో పాటించవలసిన నియమ నిబంధనల గురించి నేతలకు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీఓ స్రవంతి, ఆయా శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో 2 విడతల్లో జరగనున్నాయని తెలిపారు. పార్టీల నేతలు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రచారం కోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ నుంచి, గ్రామ పంచాయతీకి అయితే తహసీల్దార్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనులు చేయవద్దని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించాలన్నారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని, ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలు 50,000కు పైగా నగదు తీసుకెళ్లవద్దని పేర్కొన్నారు. 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే దానికి సంబంధించి ఆధారాలు వెంట ఉంచుకోవాలన్నారు. ర్యాలీలు, మైక్ సెట్ కోసం 14 గంటల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో డీటెయిల్గా మీరు బుక్లెట్ చదివితే ఇట్ షాల్ అప్లై టు పొలిటికల్ పార్టీస్, contesting candidates, ministers, employees of the state government and local bodies and other public servants connected with the local body elections. ఎవరెవరికి వర్తిస్తాయి అది ఇంపార్టెంట్. తర్వాత జనరల్ కండక్ట్ ఉన్నాయి. జనరల్ కండక్ట్లో కూడా పార్టీ కానీ క్యాండిడేట్ కానీ సో దాంట్లో మేజర్ అంశాలు అంటే ఒకటి ఆల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ షాల్ అవాయిడ్ ఆల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఆఫెన్సెస్ అండర్ ద ఎలక్షన్ లా. Like for example, to appeal for vote or not to vote on the basis of religion, caste or community and to use any religious symbol for soliciting votes. ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. తర్వాత దేశం మరి మనం దర్శనం కోసం వెళ్ళాలి అంటే వెళ్తాము, కానీ ఆ స్థలంకి మనం ఇట్లా ఎలక్షన్ ప్రొపగండా కోసం వాడుకోకూడదు. మీరు అందరూ కూడా అది పాటించాలి, మీకే కోరుతున్నాము. దీనికి సంబంధించిన మళ్ళీ ఈ బ్రైబింగ్ ఆఫ్ ఓటర్స్ కూడా లేదు, వాళ్ళకి ఎక్కడైనా మనం భయం పెట్టడం కానీ అవి కానీ వల్నరబిలిటీ తీసుకొని రావడం కానీ అవి ఎక్కడైనా మనం చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి మీ అందరికీ తెలుసు, మనం ప్రింటింగ్ సంబంధించిన సో ఏమైనా పోస్టర్, పాంప్లెట్, లీఫ్లెట్, సర్కులర్ లేదు అడ్వర్టైజ్మెంట్ మనం ప్రింట్ చేస్తామంటే దాంట్లో ప్రింటర్ అండ్ పబ్లిషర్ పేరు అండ్ అడ్రస్ కూడా తప్పకుండా ఉంటాయి. సో వాటికి నా తరఫు నుంచి ఆ ప్రింటింగ్ ప్రెసెస్ ని కూడా లేకపోతాయి త్రూ తహసీల్దార్. మీరు కూడా సేమ్ లాస్ట్ టైం మనం సెక్షన్ 127 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటాయి, సెక్షన్ 171H ఆఫ్ ఐపీసీ ఉంటుంది. దీని ప్రకారం ఇది అందరూ చేయాల్సిన అవసరం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా దేవి శరణ్ నవరాత్రుల శోభ నెలకొంది. దుర్గాదేవి మండపాలతో పాటు ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. దుర్గానగర్లోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయాన్ని కలెక్టర్ రాజర్షి షా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వాడవాడలా కొలువైన మండపాల వద్ద ప్రత్యేక పూజలతో భక్తులు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గామాత మందిరాన్ని కలెక్టర్ రాజర్షి షా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టర్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ ఆవరణలోని అద్దాల మండపాన్ని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను స్థానికులు కలెక్టర్కు వివరించారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, అటువంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను తెలియజేశారు. చట్టవిరుద్ధమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన పనులను పునరావృతం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఎస్కే డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన జవాడే కృష్ణపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, సదరు నిందితుడిపై 20కి పైగా కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. గతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో కత్తులను ప్రదర్శించిన వీడియో పోస్టు చేసిన కైంచి సలీంపై పీడీ యాక్ట్ చేశామని తెలిపారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన పునరుద్ఘాటించారు. ఒక పర్సన్ పేరు జావడే కృష్ణ, ఇతను ఎస్కే డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. అతని పైన జిల్లాలో ఆల్మోస్ట్ 20 వరకు కేసెస్ నమోదైనాయి. ఆసిఫాబాద్లో కూడా, జైనూర్లో కూడా కొన్ని కేసెస్ నమోదైనాయి. ఇతనికి మొన్న పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇతను దాదాపు మన జిల్లాలో ఆల్మోస్ట్ 400 మెంబర్స్తో ఇతను ఫ్రాడ్ చేయడం జరిగింది. వాళ్ళతో జాబ్ ఇప్పిస్తారు, దానికి డబ్బులు వసూలు చేసి డబ్బులు వసూలు చేశారు, మీకు జాబ్ ఇస్తారు, లేకపోతే బ్యాంక్ ఏర్పాటు చేస్తారు, మీకు డైరెక్టర్ పెడతారు, రిమ్స్లో జాబ్ ఇస్తారు, చాలామందికి ఇట్లా చేశారు. సో జాబ్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు అందరు ఫ్రాడ్స్టర్స్కి మనం ఇట్లయినా పీడీ యాక్ట్ ఏర్పాటు చేస్తాము. ఇది కాకుండా కూడా ఇంతకుముందు కూడా 1 month బ్యాక్ కూడా ఒక పర్సన్ పేరు సలీం, అతనికి క్యాన్సీ సలీం అంటారు, అతను కూడా సిమిలర్లీ పీడీ యాక్ట్లో పెట్టడం జరిగింది. సో ఇట్లయినా రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారు, హిస్టరీ షీటర్స్ ఉన్నారు, ప్రతి కేసులో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళపైన కూడా మనం ఇట్లయినా పీడీ యాక్ట్ తప్పకుండా ఏర్పాటు చేస్తాము. సలీం కూడా ఇట్లా రోడ్లో తల్వార్ పట్టుకోవడం, తిరగడం, ఆ జనాలకి బెదిరించడం, ఆ మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఎవరెవరు ఇట్లా చేస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్, దానిపైన కూడా మనం పీడీ యాక్ట్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం. హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయదశమి ఉత్సవాలకు సంబంధించిన పనులను మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన అనంతరం వేడుకల వివరాలను వెల్లడించారు. అనాదిగా వస్తున్న దసరా ఉత్సవాలను ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని దసరా మైదానంలో నిర్వహించనున్న విజయదశమి ఉత్సవాలకు సంబంధించిన పనులకు ఆయన భూమి పూజ చేశారు. మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లు, రాళ్లబండి మహేందర్, చిల్కూరి జ్యోతిరెడ్డి, సచిన్, భరత్ తదితరులు పాల్గొన్నారు. చెడుపై విజయం సాధించినందుకు జరుపుకునే గొప్ప పండగ దసరా అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సనాతన హిందూ ధర్మం విశిష్టతను ప్రపంచమంతా గుర్తిస్తోందని పేర్కొన్నారు. దసరా రోజున కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభమై మైదానం వరకు కొనసాగుతుందని, ఉత్సవాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్.
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులా
ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశువులకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో చేపట్టిన బతుకమ్మ సంబరాలతో కోలాహల వాతావరణం నెలకొంది. జిల్లాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి పూజలు చేశారు. అనంతరం కోలాటాలు, నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఉత్సవాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పట్టణంలోని పలు మండపాలను సోమవారం సాయంత్రం ఆయన దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని పలు దేవీ మండపాలను సోమవారం సాయంత్రం ఆయన దర్శించుకున్నారు. స్థానిక గంగాపుత్ర సంఘం, మున్నూరు కాపు సంఘం, చౌడేశ్వరి మాత ఆలయం, మహాలక్ష్మి ఆలయం, టేలర్స్ కాలనీలోని దుర్గామాత మండపాలను దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆయా మండపాల నిర్వాహకులు ఎస్పీకి సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులు జరిపారు. అనంతరం ఉత్సవాల తీరును నిర్వాహకులు ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ పీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను మహిళలంతా పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని, ఎటువంటి సమస్య తలెత్తినా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. గౌరవ ఎస్పీ గారిని చెడు కానుకతో సన్మానిస్తున్నారు. అందరు చప్పట్లతో స్వాగతం పలకండి. అట్లాగే దగ్గర నేనే ఉండాలనే అభిప్రాయం మరోవైపు బేలా మండలం భవానీగూడ గ్రామంలోని భవానీమాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రులలో ప్రతి ఉదయం సాయంత్రం దేవికి ప్రత్యేక హారతులు అందిస్తున్నారు. అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలతో కొలుస్తున్నారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ హోమాది క్రతువులను నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక హారతి అందించారు. వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా ఆలయ కమిటీ తరపున అన్నదానం ఏర్పాటు చేశారు.
మరోవైపు తాంసీ మండలం జామిడిలో ప్రతిష్ఠించిన నవదీప్తి దుర్గాదేవి మండపంలో దుర్గాష్టమి సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు జూకంటి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన దుర్గా హోమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుంటా సరిత కేశవరెడ్డి పాల్గొన్నారు. పూజల అనంతరం వేద పండితులు జూకంటి సతీష్ వేద ఆశీర్వచనాలు అందజేశారు. దుర్గాదేవి నమో నమః. ఓం హిరణ్యవర్ణానామరణీం సువర్ణరస్తాత్రజాం చంద్రాయాం హిరణ్మయీం లక్ష్మీం. తరుణం గుండా తాత్కాలికంగా నిర్మించిన వంతెనపై రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో నీటి ప్రవాహంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యాయి. తాజాగా వంతెనపైనే ఓ కంటైనర్ నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని తరుణం వాగు వంతెనపై సోమవారం తెల్లవారుజామున ఓ కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వైపు వెళ్తున్న ఈ భారీ వాహనం వంతెనపై ప్రమాదానికి గురైంది. ఘటనలో లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వంతెన ఇరువైపులా ప్రమాదకరంగా ఉండడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సత్వర చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీల అభివృద్ధికి, హక్కుల సాధనకు ఐక్యంగా ఉండి పోరాడతామని కొలాం సేవా సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు అన్నారు. మంగళవారం స్థానిక ఆర్ఎస్ గార్డెన్లో సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్ రాజు, ఉపాధ్యక్షులుగా మడావిలచ్చు, గౌరవాధ్యక్షులుగా టేకం లక్ష్మణ్లను ఎన్నుకున్న అనంతరం వారికి నేతలు అభినందనలు తెలియజేశారు. ఆదివాసీల అభ్యున్నతికి తమ వంతుగా కృషి చేస్తామని, తమపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి నూతన అధ్యక్షులు కొడప సోనేరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మన వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి దీన్ని త్వరలోనే ఈ ఉద్యమ దిశని, నిర్దేశాన్ని ఈరోజు ప్రకటించి రేపు జరగబోయే ఏదైతే ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా సర్పంచ్ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ మనకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి దీన్ని తీసుకుపోయే తరుణంలోనే ఈ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టి పెట్టాలని కూడా నేను నా తరఫున మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక డైట్ మైదానంలో అక్టోబర్ 1వ తేదీన పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. స్థానిక డైట్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బతుకమ్మ వేడుకల వివరాలను ఆయన వెల్లడించారు. కాలనీల వారీగా మహిళలు ఒక బతుకమ్మను అందంగా తయారు చేసి తీసుకురావాలని, బతుకమ్మ గీతాలపై ప్రదర్శనలు ఇచ్చిన వారికి బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శులు గేడం మాధవ్, సూర్యకాంత్ పడకంటి, కందుల రవీందర్, నర్సోజీ, మహిపాల్, శశికళ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పేది ఏమంటే, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు స్థానిక డైట్ మైదానంలో పెద్ద ఎత్తున జరుపుతున్నాము. మన సంస్కృతి, మన కార్యక్రమాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలని రేపు సాయంత్రం 6 గంటలకు స్థానిక డైట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు, ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్ సూచన. రాజకీయ పార్టీల నేతలకు నిబంధనలపై ఉన్నతాధికారుల దిశానిర్దేశం.
వైభవంగా దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు. ప్రసిద్ధ ఆలయాల్లో పెరిగిన భక్తుల తాకిడి. నవశక్తి దుర్గామాత ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్ రాజర్షి షా. పట్టణంలోని పలు మండపాలలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.